హలో అందరికీ ఈ వేడిలో చల్లగా కస్టర్డ్ అయితే చేసుకుందామండి. దీనికోసం అయితే నేను డజన్ అరటిపళ్ళు, 4 యాపిళ్ళు, బటర్ స్కాచ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. లీటర్‌న్నర పాలు అయితే తీసుకున్నాను. ఇది జ్యూసీగా ఉండే డేట్స్, ఇవి నార్మల్ డేట్స్, చెర్రీస్, కిస్మిస్, పంచదార, ఇలాచీ పౌడర్, ఇది కాజు బాదం డ్రై రోస్ట్ చేసుకుని చల్లాపెల్లగా పెట్టుకున్నానండి. దీనికోసం ఒక గిన్నెని తీసుకొని లీటర్‌న్నర పాలు అనేవి అందులో వేసుకున్నాను. ఇవి చక్కగా మరిగించుకుందాం. ఇప్పుడు దీనికోసం అనేసి మనం ఈ యాపిల్ చిన్న ముక్కల్లాగా, అంటే చాలా చిన్నగా, అలా అయితే తినడానికి చాలా బాగుంటుంది. అలా కట్ చేసుకున్నానండి. 4 యాపిల్ని వీటిని పక్కన పెట్టుకున్నాను. ఈ అరటిపళ్ళన్నీ తొక్కలు తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని, ఈ మొత్తం అరటిపళ్ళన్నీ స్మాష్ చేసి కంటే చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పాలు అనేవి బాగా మరుగుతున్నాయండి. ఈ దగ్గరగా మరిగిపోయి చిన్న అడుగు పట్టేస్తుందండి పాలు. దాంట్లో పంచదార 1/2 కప్పు వేసానండి. కొద్దిగా ఉంచేసాను, స్వీట్ ఎక్కువైపోతుందేమో అని. ఈ పాలు కొద్దిగా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకొని, మనం ఈ చెర్రీస్, ఖర్జూరం అవన్నీ కత్తిరితో కట్ చేసుకుంటే పీసెస్ అయితే చాలా గుండగా చక్కగా వస్తున్నాయండి. అందుకే కత్తిరితో కట్ చేసి ఇవి పక్కన పెట్టేసుకున్నాను. ఈ పాలు అనేవి కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోవాలి. నా కస్టర్డ్ అనేది ఎక్కువ కాబట్టి 100 గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ అయితే పట్టేసిందండి. అందులో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఈ కస్టర్డ్ అంతా చల్లగా అవ్వనివ్వాలి. చల్లగా అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ అన్ని, యాపిల్, బనానా అనేది యాడ్ చేసుకున్నాను అందులోని. ఈ కిస్మిస్ కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, కానీ నేను అలాగే చేసుకోవట్లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ డేట్స్, చెర్రీస్ అన్ని యాడ్ చేసేసానండి. దాంట్లో మనం డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి కాజు బాదం, ఈ చల్లపిల్ల పౌడర్ మొత్తం అన్ని బాగా మిక్స్ చేసి, ఇప్పుడు దీన్ని ఒక ఓవర్ నైట్ అయినా లేకపోతే ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి. చూడండి, ఒక 5 గంటల తర్వాత నేనైతే తీసాను ఈ కస్టర్డ్ ని. జస్ట్ లైక్ ఐస్ క్రీమ్. ఎంతో హెల్దీ అయిన సూపర్ టేస్టీ అయినటువంటి కూల్ కస్టర్డ్ అయితే ఫ్యామిలీ అందరూ కూర్చొని హ్యాపీగా తినడానికి రెడీ అయిపోయిందండి.